వాళ్ళకున్న బీజేపీకి ఉన్న ఏకైక వెపన్ పవన్ కళ్యాణ్. మరి టీవీకే దళపతి ఏ రకంగా ఉపయోగపడతాడు ఆయన. ప్రస్తుతానికి ఆయన ద్రవిడ ఫార్ములాని జేబులో వేసుకొని తిరుగుతున్నప్పటికీ ఆయనకు ఒక అనివార్యత, ఎందుకంటే ఎగ్జిస్టెన్స్. ఈ ఎన్నికల్లో తన ఉనికిని ఆయన చాటుకోవాలంటే ఎవరో ఒక బలమైన పక్షం పక్కన నిలబడితే కానీ చాటుకోలేని పరిస్థితి. అది కూడా ఎలా నిలబడాలి? సరే, కాంగ్రెస్తో ఆయన ఎలాగో కలవలేరు. డిఎంకే కాంగ్రెస్ సహజంగానే మిత్రులుగా ఉన్న కారణంగా కలవలేరు. బీజేపీతో ఎలైన్ అవ్వాలి. బీజేపీతో ఎలైన్ అయినప్పుడు ఆయనకున్న సారూప్యత ఏంటంటే, సాటి చలనచిత్ర రంగ సూపర్ స్టార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఈయన ఇంకా అలా అన్నామలై, వీళ్ళ ముగ్గురు కలిసి ఏఐడిఎంకేలో ముఖ్య నేతలతో కలిసి ప్రచారంలోకి దిగితే డిఎంకేకి చెమటలు పట్టించవచ్చు అనే ఒక నమ్మకం అయితే బీజేపీకి ఉంది. సరే, దాని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు. పవన్ కళ్యాణ్ని ఎక్కడెక్కడ తమిళనాట ప్రచారంలోకి దింపాలి, అలాగే జనసేనకి ఎన్ని సీట్లు కేటాయించాలి,